హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ముందుగా అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. అమ్మవారి ఆశీస్సులు మీపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నేను వ్రతం కోసం మీషో నుండి పూజ సామాగ్రి అయితే ఆర్డర్ చేశానండి. అవి ఎలా వచ్చాయి, వాటి క్వాలిటీ ఎలా ఉందన్నది ఇప్పుడు మీతో చూపిస్తాను, మీతో చెప్తాను. అయితే ఇంకెందుకు ఆలస్యం అండి, షాపింగ్ అన్బాక్సింగ్ అయితే వీడియో స్టార్ట్ చేద్దాము. ముందుగా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకైతే మోటివేషన్ ఉంటుంది, ఇంకా వీడియోలు అయితే చేయగలుగుతాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. నేను ఏమేమి తీసుకున్నానని మీకైతే చూపిస్తాను. ఇప్పుడు ఇవన్నీ వచ్చేదాకా అయితే వెయిట్ చేస్తానండి. ఇవన్నీ మీషో నుండి అయితే ఇవన్నీ తీసుకున్నాను పూజ కోసం, అయితే చూపిస్తాను. నేను కూడా ఇంకా ఓపెన్ చేయలేదు, అన్నీ ఒకసారి వచ్చినాక చూపిస్తానని అయితే ఓపెన్ చేయలేదు. ఇప్పుడు ఒక్కొక్కటైతే ఓపెన్ చేస్తాను. ఇందులో ఏముందో చూద్దాము. ఫస్ట్ అమ్మవారు అయితే వచ్చారు. చాలా బాగుందండి ఇది. విగ్రహం అయితే చాలా బాగుందండి, డీటెయిలింగ్ కానీ ఇదంతా లోటస్ ఫ్లవర్లో ఉన్నట్టయితే చాలా బాగుంది. చూడండి, అమ్మవారి ఫేస్ అంత మాత్రము చాలా నీట్గా వచ్చింది. ఇంకోటి ఇదండి, దీన్ని కూడా ఓపెన్ చేస్తాం. ఇంకోటి అయితే ఇది నా కోసం నేను ఇవి ఇయర్స్ పెట్టుకోవడానికి బుబిడీలు అయితే తెప్పించాను. ఇవి చూడంగా నాకు చాలా బాగా నచ్చాయి. కొన్ని రోజులు అయితే నేను కార్ట్లో ఆర్డర్ చేసుకొని అంటే లైక్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే తీసుకున్నా. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇలా పెట్టుకుంటారు కదా ఇక్కడ, అవే అన్నట్టు. క్వాలిటీ అయితే బాగా వచ్చింది. అన్నీ చిన్న చిన్నవే, మరీ పెద్ద ఏం కాదు, చిన్నవి ఆర్డర్ పెట్టాను. నెక్స్ట్ ఇది గజకేసరి పునుగు తైలం అండి. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా వైరల్ అయింది. ఇది దేవుని కోసమని పెట్టడానికి తెప్పించాను. స్మెల్ కూడా బాగా వస్తుంది. ఇదైతే సెకండ్ సారి అండి నేను వ్రతం చేసుకోవడము. పోయినసారి చేశాను, అప్పుడు లాంగ్ వీడియో తీయలేకపోయినా, షార్ట్ వీడియో తీసుకున్నాను. ఈసారి లాంగ్ వీడియో తీద్దాం అనుకుంటున్నా, ఎట్లా ఉంటుందో. ఇవి ఎలిఫెంట్స్.
వ్రతంలో ఎలిఫెంట్స్ కంపల్సరీ ఉండాలండి, ఉంటే మంచిది. సో అందుకోసం అయితే ఎలిఫెంట్ తీసుకున్నాను. ఇవి కూడా క్వాలిటీ బాగా వచ్చినాయి, మరీ చిన్నగా ఏం లేవు, మంచిగా ఉన్నాయి. ఇంత వచ్చింది సైజు, క్వాలిటీ అయితే చాలా బాగుంది. రెండు సేమే. కాస్ట్ మరీ అయితే ఎక్కువ ఏం కాదండి, నార్మల్ రేంజ్లో తీసుకున్నానండి. ఇంకా 2-3 ఐటమ్స్ కూడా వచ్చే ఉన్నాయి, కానీ ఇవి ఆల్రెడీ తీసుకొని దగ్గర ఒక 1 వీక్ దగ్గర దాకా వస్తుంది. సో అందుకోసమని లేట్ చేస్తే బాగుండదని అయితే వీడియో తీస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు మా లక్కీ కూడా పడుకున్నాడు, సో అందుకోసమని ఇదే మంచి టైము, సో అందుకోసం ఇప్పుడే తీస్తున్నాను. ఇది కామాక్షి అమ్మవారి దీపము, కామాక్షి దీపం. ఇది పెడితే కూడా మనకు మంచిది, సో అందుకోసమని కామాక్షి దీపం తీసుకున్నాను. ఇది కూడా క్వాలిటీ అయితే బాగుంది, క్వాలిటీ అంతా ఇత్తడి మంచిగా వచ్చింది క్వాలిటీ. పూజ అయితే చిన్ననే చేసుకుంటానండి, మరి అంత పెద్దగా రిటర్న్ గిఫ్ట్స్ అని అట్లా అంత పెద్దగా ఏం చేయను. చిన్నగా ఒక 5గురిని 9 అంతే ముత్తైదులను పిలిచి చిన్నగా అయితే పూజ చేసుకుంటాను. ఇదైతే నాకు వంట కోసమని, వంట చేయంగా అయితే బాగా ఉక్కపోస్తుందండి, సో అందుకోసమని అక్కడ ఫ్యాన్ లేదు, ఫ్యాన్ కూడా వంట చేయలేం కదా, సో అందుకోసమే ఇదైతే తీసుకున్నాను. కలర్ అయితే చాలా బాగా వచ్చింది, నాకైతే కలర్ నచ్చింది. 2 ఎల్లో అండ్ సిల్వర్ వచ్చింది కదా, కలర్ చాలా బాగుంది. దీనికి ఒక స్టాండ్ కూడా వచ్చింది, ఇట్లా పెట్టి మనం పెట్టుకోవడం బాగుంది. ఎలా వర్క్ అవుతుంది అనేది తెలియదు, కాకపోతే చూడడానికైతే బాగుంది. నెక్స్ట్ ఇది ఇంకా వాయినం కోసము జాకెట్ పీస్లు మిషన్ని ఆర్డర్ చేశాను, అవి ఇంకా రాలేదు. అవి వచ్చాక అవి కూడా మీకు చూపిస్తాను, ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉందనేది మీకైతే చెప్తాను. ఇది కూడా చాలా బాగుందండి. ఇందులో మనం పసుపు కుంకుమ వేసుకోవడానికి, గంధం పసుపు కుంకుమ వేసుకోవడానికి, వచ్చిన ముత్తైదులకు కూడా మనం బొట్టు పెట్టుకోవడానికి ఇది కూడా బాగుంది. మంచి బ్రాస్ అయితే రియల్ బ్రాస్, ఇది ఏమంటారు యాంటిక్ ఫినిష్ అట్లా ఏం కాదు, ఇది బ్రాసే అన్నట్టు. ఎలిఫెంట్స్ అయితే బ్రాస్ కాదనుకుంటా, ఇది ఓన్లీ ఇట్లా కలర్ ఉంటుంది, కాకపోతే ఇది బ్రాస్, అమ్మవారు బ్రాస్ అండ్ కామాక్షి దీపం కూడా ప్యూర్ బ్రాస్ అండి. నెక్స్ట్ ఇవి నా కోసం తీసుకున్నానండి జుమ్కీస్. నా కోసం ఓన్లీ ఒక బుగ్గిడి నుండి జుమ్కీస్ తీసుకున్నాను. ఇవి ఇప్పుడు ఆఫర్లో వచ్చినాయి, 6 పీసెస్ 5 పీసెస్ కొంచెం తక్కువ కాస్ట్ ఉండేవి, సో అందుకోసం అయితే తీసుకున్నాను. మీకు చూపిస్తాను.
పీసెస్ వచ్చినాయి. నేను ఇవి ఎలా ఉన్నాయని మీకు చూపించి మళ్ళీ వీడియోలో అయితే యాడ్ చేస్తాను ఒక్కొక్కటి ఎట్లా ఉన్నాయి అన్నది డిజైన్. అండ్ ఫైనల్లీ ఇది ఒక మ్యాట్ అంత అయిపోయినాయి. ఇది పూజ రోజు గడప ముంగట వేస్తే బాగుంటుందని కోలం డిజైన్ ఈ మధ్య మీషోలో బాగా అది కూడా వైరల్ అయింది. సో అందుకోసమని మళ్ళీ చూడడానికి బాగుంది. ఆ రోజు పండుగ రోజు వేస్తే బాగుంటుంది కదా అని కొంచెం ట్రెడిషనల్ లుక్ వస్తుందని ఇదైతే తెప్పించాను. ఇది కూడా బాగుంది. క్లాత్ అంతా సాఫ్ట్ ఉంది, మళ్ళీ నీట్గా వచ్చింది అన్నట్టు. ఇది కోలం డిజైన్ నీట్గా వచ్చింది. అంతే అండి, నేను తీసుకున్న సామాన్ అయితే ఇది పూజ కోసము. మీకు కూడా నచ్చితే మాత్రం చెప్పండి. ఏమన్నా నచ్చింది చెప్తే నేను దానికి సంబంధించిన లింక్ అయితే మీకు ఇస్తాను. నా వీడియో అయితే చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.